अस्सलाम वालेकुम, नमस्कार, सत श्री अकाल। मैं मोहम्मद रफीउद्दीन SRK न्यूज चैनल में आप सभी का इस्तकबाल करता हूं। आइए देखते हैं आज के तफसीलात। डुंडिगल पुलिस स्टेशन के हुदूद बहादुरपल्ली के ग्रीन हिल्स कॉलोनी में स्वाति नामी 28 साल खातून का 8 नवंबर 2025 को कत्ल हुआ था। डुंडिगल पुलिस ने कत्ल के जुर्म में 3 मुल्जिमान को गिरफ्तार करते हुए तफसीलात हासिल करते हुए मीडिया के नुमाइंदों को डुंडिगल पुलिस स्टेशन में प्रेस कॉन्फ्रेंस रखते हुए कत्ल करने की वजह बताते हुए सारे तफसीलात बताया है। आइए देखते हैं मेडचल जोन ACP शंकर रेड्डी का कहना क्या है। हमारे SRK न्यूज़ चैनल के नुमाइंदे मोहम्मद ईसा की ये तफसीली रिपोर्ट। हर खबर से बाखबर रहने के लिए हमारे SRK न्यूज़ चैनल के वीडियोस को लाइक और शेयर करें और हमारे चैनल को ज़रूर सब्सक्राइब करें। आज साइबराबाद मेडचल जोन ACP लिमिट में जो ACP शंकर रेड्डी साहब ने यहाँ पर डुंडिगल पुलिस स्टेशन में एक प्रेस कॉन्फ्रेंस रखा। ये प्रेस कॉन्फ्रेंस का मकसद एक ही था कि परसों जो रात में एक खातून का कत्ल हुआ था, वो खातून के कत्ल में जो लोग भी मुलविस थे उनको आज गिरफ्तार किया गया और अदालत की तहवील में दिया गया। आइए देखते हैं ACP जनाब शंकर रेड्डी साहब का कहना क्या है। मैं रफीउद्दीन, SRK न्यूज़ తెలంగాణ। నిన్న ఉదయం సుమారు 6 గంటల సమయంలో దుండిగల్ పోలీస్ స్టేషన్ గ్రీన్ కాలనీలో ఒక మరణ జరిగిన సమాచారం వచ్చింది. అక్కడ చూసరికే స్వాతి సుమారుగా 27 ఇయర్స్ ఏజ్ ఉంటుంది. తన ఇంట్లోనే కిరాకున్న ఇంట్లోనే బెడ్ పైన థ్రోట్ కట్ చేసి చనిపోయింది అక్కడ. ఆ తర్వాత ఎవరైనా వెరిఫై చేసుకున్న తర్వాత వాళ్ళ బంధువులందరూ కూడా వాళ్ళ మదర్కి వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేసిన తర్వాత 12 గంటల 10 నిమిషాలకు మాకు దరఖాస్తు తీసుకోవడం జరిగింది. కేసు రిజిస్టర్ చేసినాము. పోస్ట్ మార్టం చేసి డెడ్ బాడీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ మర్డర్ ఎవరు చేశారని చెప్పేసి దాంట్లో విచారణ ఇన్వెస్టిగేషన్ తెలిసిన తర్వాత ఆమెకు అక్రమ సంబంధం ఉన్నటువంటి బోయ కిషన్ జగీర్గుట్లో ఉంటాడు. నేటివ్ ఆఫ్ కర్నూలు. గత 39 సంవత్సరాల నుంచి అక్కడ సెటిల్ అయి ఉంటున్నాడు. తన యొక్క మేనల్లుడు సొంత మేనల్లుడు రాజేష్ దగ్గర పనిచేసే వంశీ వీళ్ళిద్దరు కలిసి డైరెక్ట్గా నేను మార్నింగ్ ఆమె ఇంటి దగ్గరికి వెళ్ళాం థ్రోట్ కట్ చేసి చేయడం జరిగింది. దీనంతటి కారణం ఏంటంటే ఆ చనిపోయిన మహిళకి బోయ కిషన్ అనే వ్యక్తికి ఇద్దరి మధ్యలో కూడా అక్రమ సంబంధం ఏర్పడింది. ఆ అక్రమ సంబంధం యూజ్ చేసి ఇద్దరి మధ్యలో ఘర్షణ వల్ల రెండో మ్యారేజ్ నన్ను చేసుకోకుండా ఇబ్బంది పెట్టని చెప్పడం వల్ల ఈ మర్డర్ అనే సొంతమైన ద్వారా మర్డర్ చేయడం జరిగింది. ఆ విషయం వాళ్ళంతా తెలిసి ఇంట్లో గొడవలు జరిగినాయి. దానివల్ల ఈ మర్డర్ చేస్తారు. దాంట్లో నిన్న సాయంత్రం 3 అరెస్ట్ చేశాము. 3 దగ్గర నుంచి 3 సెల్ ఫోన్లు, ఒక ఐటెన్ కారు, ఒక కత్తి కూడా సీజ్ చేయడం జరిగింది. గారు ఇమీడియట్లీ స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి ఇన్స్పెక్టర్ సతీష్, DA బాలరెడ్డి, రామ్మోహన్ రెడ్డి అందరూ కూడా పోలీస్ షేర్ మొత్తం అందరూ ఉన్నటువంటి సార్ అందరూ కూడా టీంలో ఫామ్ చేసి నేరస్తులను తొందరగా పట్టుకోవడంలో సార్ అందరూ కూడా గైడెన్స్ చేయడం జరిగింది. దీంట్లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో మా ఇన్స్పెక్టర్, DI, SI అందరూ కూడా అభినందించడం జరిగింది. వాళ్ళకి రివార్డు కూడా పెట్టుకున్నాం. దీంట్లో కిషన్ అనే వ్యక్తికి పాత కేసులు సుమారుగా ఒక 8 కేసులు కూడా ఉన్నాయి. వేరు పోలీస్ స్టేషన్లలో 8 కేసులు కూడా ఉన్నాయి. ప్రస్తుతం దాంట్లో పెండింగ్ ఏం లేవు, అన్నీ కూడా డిస్పోల్ అయిపోయినాయి కేసెస్. ఇప్పుడు ఎల్లంబండలో ఉంటాడు కదా సార్, అక్కడి నుంచి ఇక్కడికి కాంటాక్ట్ ఎట్లా? ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు. ఇప్పుడు ఎవరైతే డిసీజ్ చనిపోయిండో ఆ ఇల్లు కూడా ఆయనదే, ఆయన పేరు మీద లేదు. కానీ ఆయన ఎవరైతే ఓనర్ ఉన్నాడో అతనికి డబ్బుల కింద ఇతనికి ఇచ్చినాడు. కానీ అది ఇంకా ఎవరికి ఓనర్ పేరు మీద ఉంది. ఆ బిల్డింగ్ ఇతుంది ప్రస్తుతానికి. దాంట్లో ఎవరైతే తన సంబంధం ఉందో ఆ ఇంట్లో పెట్టుకొని నిలుపుతాము. ఈ మహిళకు హస్బెండ్ ఉన్నాడా లేదా సార్? హస్బెండ్ రమేష్ ఆయన దూరంగా ఉన్నాడు. ఇద్దరి మధ్యలో ఎప్పుడైతే ఇద్దరి మధ్యలో అక్రమ సంబంధం ఏర్పడింది భర్తకు తెలిసిందో ఆ తర్వాత భర్త మీద కూడా ఆమె వాళ్ళ ఊళ్ళో కేసు పెట్టడం జరిగింది. భార్య భర్తలు చాలా దూరంగా ఉంటున్నారు. వాళ్ళకి 2 కొడుకులు ఉంటున్నారు. ఆ పిల్లలు ఇప్పుడు చిన్న పిల్లలు కదా సార్, చిన్న పిల్లల ముందే ఈ దారుణం జరిగింది. ఆ బాబు పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? అవును, నిన్న ఈ మర్డర్ జరిగినప్పుడు ఆ ఇంట్లో హర్షవర్ధన్ అని చెప్పేసి 8 ఇయర్స్ బాయ్ ఉంటాడు. ఎవరైతే డిసీజ్ ఒక కొడుకు, ఆ కొడుకు ముందనే వెళ్ళి మర్డర్ చేయడం జరిగినది. ఆ బాబుని ప్రస్తుతానికైతే వాళ్ళ అమ్మకి హ్యాండ్ ఓవర్ చేసినాము. వాళ్ళు ఇంకొక సన్ హాస్టల్లో చదువుకుంటున్నారు వాళ్ళ ఊళ్ళో. కిషన్ కాకుండా వీళ్ళిద్దరికీ ఏమన్నా ఉన్నాయా సార్? మాది ప్రస్తుతానికైతే ఏం తెలియలేదు, వెరిఫై చేస్తాం. ప్రస్తుతానికైతే ఇప్పుడు రిమాండ్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. ఫర్దర్గా ఇంకా వెరిఫై చేసి ఇన్వెస్టిగేషన్ ఏం తెలిస్తే ఎంతమంది ఉన్నంతమంది కూడా వాళ్ళ మీద ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సార్ ఇప్పుడు ఆయన అల్లుడు అంటున్నారు, మేనల్లుడా లేకపోతే పిల్ల అల్లుడు, సొంత అల్లుడు? మేనల్లుడు. ఈ వంశీ అనే అతను డబ్బుల కోసమే చేసిందా సార్? వంశీ అనే వ్యక్తి ఎవరైతే రాజేష్ దగ్గర పనిచేస్తున్నాడు, జాబ్ చేస్తున్నాడు, దానికోసం మీ లైఫ్ సెటిల్ చేస్తా అని చెప్పడం వల్ల అతను ఇద్దరు మాటలు నమ్మి ఇతనితో పాటు మర్డర్ కేసులో ఇన్వాల్వ్ కావడం జరిగింది.
ముందు రాజేష్ చెప్పాడు, దాని తర్వాత ఫ్యామిలీ వాళ్ళందరూ వచ్చి కూర్చొని డిస్కస్ చేసుకోవడానికి ప్లాన్ చేయడం జరిగింది. కేవలం మర్డర్ గానే చూస్తారు, రేప్ అండ్ మర్డర్ గానే ఓన్లీ మర్డర్. ప్రస్తుతానికైతే ఈ మర్డర్ విషయంలో ఈ ప్రస్తుతం రిమాండ్ విషయం కాబట్టి అంత లోపలికి వెళ్ళలేదు. ఫర్దర్ కూడా ఏమేమి జరిగాయో చార్జ్లో కూడా మిగతాయని కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది. మోటివేషన్ ఉంది, అదే ఇన్వెస్టిగేషన్ తర్వాత చేస్తున్నాం. ఇంకా కొంచెం క్లారిఫికేషన్ రావాల్సింది, దీన్ని తొందరగా ఫైనలైజ్ చేస్తాం.